మన కొత్త ఆవకాయ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఫ్రెష్గా నిలవ ఉండాలంటే మనం స్టోర్ చేసుకునే విధానం బాగుండాలి. ఎంత కావాలో అంత వేసాక బాగా ప్రెస్ చేయాలి కిందకి. మనం ఆవకాయ తీసుకున్న ప్రతిసారి కూడా ఇలా మొత్తం ముక్కలని నొక్కు పెట్టుకోవాలి. ఆయిల్ అంతా బాగా తేలిపోతుంది కదా. ఇప్పుడు మనం జాడీనంతా నీట్గా ఒక టిష్యూ కానీ క్లాత్ కానీ పెట్టి క్లీన్ చేయాలి. అలా చుట్టుపక్కల అంటుకొని ఉంటే ఆవకాయ బూజు వచ్చేస్తుందండి. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. టిష్యూ అయితే బాగా వస్తుంది. ఎక్కడ పిండి కూడా ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకొని మూత పెట్టుకొని, జాడీ అనుకోండి చుట్టుపక్కల కొంచెం గ్యాప్ ఉంటుంది, ఎయిర్ గ్యాప్. ఆ గ్యాప్ లేకుండా పైన క్లాత్ వేసుకొని ఒక తాడుతో టైట్గా కట్టాలి. ఎయిర్ డస్ట్ వెళ్లకుండా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, టైట్గా క్లాత్ అంతా లాగి ముడి వేసుకోవాలన్నమాట. డ్రైగా ఉన్న ప్లేస్లో ఒక కబోర్డ్లో అలా పెట్టి స్టోర్ చేసుకోవాలి. మనం ఆవకాయ వాడుకోవడానికి తీసుకున్న ప్రతిసారి కూడా బాగా కలిపి ఒక గాజు బాటిల్లో కానీ చిన్న జాడీలో కానీ తీసుకొని ఇలా నొక్కు పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. మనం వేసుకునే స్పూన్ కూడా తడి లేకుండా చూడాలి. ఆవకాయని గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ నిల్వ ఉంచాలి.